వైసీపీ హయాంలో జీవీఎంసీ పరిధిలో జరిగిన టీడీఆర్ల కుంభకోణంపై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొత్త టీడీఆర్లు ఎవరికీ ఇవ్వొద్దని అధికారులకు విజ్ఞప్తి చేశారు. బొత్స సత్యనారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తన వియ్యంకుడికి కాపులుప్పాడలో 22 కోట్ల రూపాయల విలువైన టీడీఆర్లు అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. మురికివాడల పేరుతో ప్రజా ప్రతినిధులు టీడీఆర్లు కాజేశారని, అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపాలని సూచించారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విశాఖ వచ్చినప్పుడు టీడీఆర్ కుంభకోణంపై ఆధారాలతో సహా వివరాలు అందజేసినట్లు తెలిపారు. జీవీఎంసీలో అక్రమంగా వేల కోట్ల టీడీఆర్లు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వందల కోట్ల రూపాయల టీడీఆర్ని కాజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేత పెద్దలు మాజీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు స్వయంగా ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు వాళ్ళ వియ్యంకుడు 2007లో లేఅవుట్ వేశారు. కాపులుప్పాడులో ఎల్పీ నంబర్ 57/2007, సర్వే నంబర్ 1, సర్వే నంబర్ 2/P, 3/P, అలాగే 10/P చాపలుప్పాడు విలేజ్లో, సర్వే నంబర్ 255/P కాపులుప్పాడు విలేజ్లో ఈ యొక్క లేఅవుట్లో ఎక్సెస్ ఓపెన్ స్పేస్ ఉడా ఇచ్చినటువంటి లేఅవుట్ పర్మిషన్కి అక్కడ ఎటువంటి రోడ్డు వేయలేదు. సాక్షాత్తు టీడీఆర్ సర్టిఫికెట్లో మెన్షన్ చేశారు. ఇది బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ వియ్యంకుడు సోమి వెంకటరమణ ఆయన పేరు మీద ఉన్నటువంటి టీడీఆర్. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 2028 సెప్టెంబర్ ఇచ్చినటువంటి టీడీఆర్ సర్టిఫికేట్ ఇది. 3726 గజాలు లేఅవుట్ లో ఎక్సెస్ ఓపెన్ స్పేస్ ఉందంట. ఎక్కడైనా ఉడా అప్రూవ్డ్ లేఅవుట్ లో 40 అడుగుల నుంచి 40 అడుగుల రోడ్డు ఆర్టీపీ చేశాడు. 40 అడుగుల నుంచి 40 అడుగుల రోడ్డుకి ఆర్టీపీ చేయడం ఏంటండి? టీడీఆర్ సర్టిఫికేట్ లో పొందుపరిచారు ఆ విషయాన్ని. అంటే 3726 గజాలు ఒక ఉడా అప్రూవ్డ్ లేఅవుట్ ఓపెన్ స్పేస్ లో 7452 గజాలకి టీడీఆర్ మంజూరు చేశారు. అప్పుడు చేసినటువంటి అధికారిని ఇప్పుడు రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం పెద్ద దిక్కు ఉన్నటువంటి అధికారిని రావూరి విద్యుల్లత. అసలు లేఅవుట్ ఎక్సెస్ ఓపెన్ స్పేస్ లో ఉడా ఓపెన్ స్పేస్ లో బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉంటే అల్లుడు కోసం సోమి వెంకటరమణ గారికి 22 కోట్ల రూపాయలు చేసేటువంటి టీడీఆర్ని ఎలాగిస్తారండి? అక్కడ జీవీఎంసీ అయినా రోడ్డు ఫార్మ్ చేసిందా? అక్కడ ఏమైనా 40 అడుగుల రోడ్డు 60 అడుగులు విస్తరించిందా? ఏ విధంగా ఇస్తారు? ఇది ఒక ఉదాహరణ. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇది లేఅవుట్ కాపీ, ఇది ఉడా అప్రూవ్డ్ ఎల్పీ లేఅవుట్ కాపీ. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏ విధంగా లేఅవుట్ ఓపెన్ స్పేసుల్లో కూడా ఉడా అప్రూవ్డ్, అది కూడా పంచాయతీ అప్రూవ్డ్ కూడా కాదు, ఉడా అప్రూవ్డ్ లేఅవుట్ ఓపెన్ స్పేస్ కి 22 కోట్ల రూపాయలు చేసేటువంటి టీడీఆర్ని సత్యబాబు గారు అల్లుడు గారికి గిఫ్ట్ గా ఇచ్చారండి. దానికి సహకరించినటువంటి అధికారులు విద్యుల్లత గారు వాళ్ళు. ఇంకొక అద్భుతం, రైల్వే న్యూ కాలనీలో మీ అందరికీ తెలుసు ఒక ప్రైవేట్ స్థలం ఉందంటండి. ప్రైవేట్ స్థలంలో ఎవరో పాకలు వేసుకున్నారు, ఆక్యుపెంట్స్ ఉన్నారు, స్లమ్ ఏర్పడిపోయింది. అక్కడ మురికివాడలు ఉన్నాయి, మురికివాడ ఎస్టాబ్లిష్ అయ్యిందని దొండపర్తి విలేజ్ జల్లిపురం వార్డులో రైల్వే న్యూ కాలనీలో సర్వే నంబర్ 320/P మాజీ కాంగ్రెస్ దివంగిత నాయకుడు యాండ్రపు మర్యాదాస్ వారి కుటుంబ సభ్యులు. ఇది చాలా అత్యంత దారుణం అండి. డాక్యుమెంట్ లేదండి ఆ ప్రాపర్టీకి, వీళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్ లేదని సాక్షాత్తు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి యాండ్రప్ మర్యాదాస్ వారి కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్ 1997లో జనవరి 25 చేసుకున్నారు. ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజు నాటికే ఎవరైతే భూగల హక్కుదారుడు ఉన్నాడో ఆయన ఈ రిజిస్ట్రేషన్ డీడ్ లో మెన్షన్ చేశాడు, నా స్థలం కొంతమంది వ్యక్తులు పాకలు వేసుకొని కబ్జా చేశారని చెప్పి దీనిని ఖాళీ చేయించుకోలేకపోతున్నారని చెప్పి దీన్ని అప్పట్లో 1990లో గెజిట్ లో స్లమ్ నోటిఫైడ్ కింద కొంత చూపించారని చెప్పి రిజిస్ట్రేషన్ డీడ్ లో మెన్షన్ చేసిన దాన్ని యాండ్రప్ మర్యాదాస్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు 400 రూపాయలు కొనుక్కున్నారండి గజం.